లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. లాస్ట్ వీక్ అంతా ఎర్నింగ్ చేయలేదు, అంటే ఒక 4 days చేయలేదు. ఫ్యామిలీ టూర్, ఇట్స్ ఎ లాంగ్ లీవ్ టూర్ అయితే వెళ్ళి రావడం జరిగింది. ఇందులో మా పాప బర్త్డే కూడా కంప్లీట్ అయిపోయింది. సో అప్డేట్ ఇవ్వడానికి కూడా టైం లేదు. కొంచెం ఇంకా అట్లా ఫ్యామిలీ టూరు బిజీ వెళ్ళడము, మళ్ళా మా వైఫ్కు అది ఎల్ఎల్ఆర్ ఆర్టీఓ ఆఫీస్ పనులు అంతా బిజీ లైఫ్ అయిపోయింది. ఎనివే, ఇక మొత్తానికైతే ఈరోజు మండే, ఈరోజు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. ఎర్లీ మార్నింగ్ టైం 4:31 అయితే అవుతుంది. సో మనమైతే టెకేలకు 0 కిలోమీటర్ అయితే చేసుకుంటున్నాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే మనం 0 కిలోమీటర్ చేసుకుందాం. 0 కిలోమీటర్ చేసుకొని గెట్ బ్యాక్ టు ద ఆన్లైన్. వీడియోని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, హాయ్ బ్రదర్, నా పేరు ప్రవీణ్, నేను హైదరాబాద్లో ఓలా, ఊబర్, ర్యాపిడోకి సంబంధించిన ఎర్నింగ్స్ అయితే చేయడం జరుగుతుంది. ఎవ్రీడే మనకైతే ఎర్నింగ్ వీడియో అయితే యూట్యూబ్లో రావడం జరుగుతుంది. సో కొంచెం అనివార్య కారణం వల్ల అప్పుడప్పుడు పర్సనల్ ప్రాబ్లమ్, పర్సనల్ ఇష్యూస్, పర్సనల్ పనుల వల్ల అయితే రాకపోవచ్చు. లాస్ట్ 1 వీక్ అయితే మనం వీడియోస్ అయితే చేయలేదు. ఎనీవే, ఈ వీక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసినాం దరువు. సో కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అట్నే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఓకేనా? సో సబ్స్క్రైబ్ అయితే చేసారు కదా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ట్రిప్ అయితే చూడండి, మనకైతే 6 కిలోమీటర్స్ నుంచి అయితే పడుతుంది. సో ఆటోమేటిక్ యాక్సెప్ట్ అయితే అయిపోయింది. మనకు రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి అయితే మనకు పికప్ అయితే వచ్చింది. సో మరి మనోడు ఉంటాడా, క్యాన్సిల్ చేస్తాడా అనేది, ఎందుకంటే మనకు 20 కిలోమీటర్స్ 334, ఇది ఒక 26 కిలోమీటర్స్ మొత్తము అని చూపించింది. మరి మనకు నావిగేషన్ కొడతారుకే 8 కిలోమీటర్స్ చూపిస్తుంది పికప్. బరాబర్గా చూడండి, చూద్దాం. ఇట్లాగూ మనమైతే 9.3 చూపించింది. సో మనం అయితే 0 కిలోమీటర్ అయితే చేసేసుకుందాము. సో సక్సెస్ఫుల్గా 0 కిలోమీటర్ అయిపోయింది. కానీ ఇదైతే క్యాన్సిల్ చేసేస్తాను నేను, ఎందుకంటే అన్ని కిలోమీటర్లు పోలేము, మనం దగ్గరలో వచ్చింది చూసుకుందాం. అయితే ఒక పికప్ అయితే వచ్చింది మనకు, మల్లికార్జున ఆట. ఇది కూడా 6 కిలోమీటర్స్ చేంజ్ చూపిస్తుంది. తీసేసుకున్నా, కాకపోతే ఇది జెన్యూన్. మనకు 11 కిలోమీటర్స్, సో 13 కిలోమీటర్స్ పోవాలి. మళ్ళీ 210 రూపీస్ ఏమో ఇస్తాడు. జేబీఎస్లో డ్రాప్ మనకు. సో ఎట్టకేలకైతే తీసేసుకున్నాం. ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకా 2-3 మోగినాయి, కానీ ఎయిర్పోర్ట్కు చాలా తక్కువ రేటుకు మోగినాయి. నేనైతే తీసుకోలేదు. సో చాలా తక్కువ రేటు ఇస్తుండే ఎయిర్పోర్ట్లో. సో లెట్స్ గో పికప్ పాయింట్. ఇన్సెంటివ్ చేసే వాళ్ళు మాత్రము డెఫినెట్గా అయితే మనకు, ఇన్సెంటివ్ చేసే వాళ్ళైనా చేయని వాళ్ళైనా కానీ, నేను ఒకటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మనకి 87, 77, 57, 51 రూపీస్ ట్రిప్లు వస్తున్నాయి కదా, అవైతే అసలు తీసుకోకండి, యాక్సెప్ట్ చేయకండి. వాటిని మనం అసలు ఎంకరేజ్మెంటే అసలు చేయకూడదు. వాటిని మనము ఎంతవరకు స్కిప్ చేసుకుంటే మనకు అంత వాటిని ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే డ్రాప్ పాయింట్ కూడా అంత పెద్దగా ఏం చూపిస్తలేండి. 2.5 కిలోమీటర్స్, 2.7 కిలోమీటర్స్ మాత్రమే డ్రాప్ పాయింట్ చూపిస్తాడు. అయినా కానీ ఒక కారు అంత చీప్గా రావడం అనేది చాలా అది దారుణమైన విషయము. సో కానీ ఆటో బైక్ల ప్రైజులు ఇస్తున్నాడు ఒక్కొక్క ట్రిప్ అయితే. సో వాటిని అయితే ఇన్సెంటివ్ చేసే వాళ్ళైనా చేయని వాళ్ళైనా గుర్తుపెట్టుకోండి. అలాంటి ట్రిప్పులు వచ్చినా కానీ, ఆటో యాక్సెప్ట్ ఉన్నా కానీ, సో మీరైతే క్యాన్సిల్ చేసేసుకోండి. వాటిని అయితే ఎంకరేజ్మెంట్ చేయకూడదు మనము. వాటి మీద అయితే సిటీలో ఒక యుద్ధమే జరుగుతుంది. సో ఆఫీస్కి కూడా చాలామంది డ్రైవర్లను పిలవడం జరిగింది, వెళ్ళి దానిపైన చాలా పోరాటం కూడా చేయడం జరిగింది మన డ్రైవర్ సోదరులు. సో కాబట్టి అలాంటి ట్రిప్పులు ఊబర్ కూడా కంపెనీ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే సో ఒక 10 లక్షల కారు పెట్టుకొని మినిమం 100 రూపాయలు లేదు, అసలు మినిమం ఛార్జెస్ 97, 98 రూపీస్ అని చెప్పి 95, 89 రూపీస్ ఇస్తున్నావు. ఇంకా మళ్ళీ 87, 57కు అంత దరిద్రమైన పరిస్థితికి తీసుకుపోవడం అయితే మా డ్రైవర్ సోదరులకు ఎవరికి నచ్చడం లేదు. అలాంటి ట్రిప్పులు ఊబర్ మీరు కూడా ఇవ్వకూడదు. ఇవ్వడం మంచి పద్ధతి కూడా కాదు అలాంటి. ఎందుకంటే మేము ఇన్ని లక్షలు ఇచ్చి కార్లు కొనుక్కొని 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలకు అంత బైక్ రేట్లు కారు చేయడం మీద మళ్ళీ
ఏసీ లేకపోతే మళ్ళీ మధ్యాహ్నం టైంలో అలాంటి ట్రిప్పులు ఇస్తున్నారు. సో కాబట్టి కంపెనీకి దయచేసి నేను చెప్తున్నది ఏంటంటే అలాంటి ట్రిప్పులు మాకు ఇవ్వకండి. కారుకు మెయిన్గా అలాంటి మినిమం ట్రిప్పులు సో దయచేసి రావద్దు. మినిమమ్ 100 పైన 120, 150 మినిమం ఛార్జెస్ అనేది మాకు ధరలు కేటాయించాలి. మా కారు వాళ్ళకు కొంచెము రెస్పెక్ట్ ఇవ్వాలి. బైక్ వాళ్ళ కంటే దారుణమైన పరిస్థితి ఇస్తున్నాడంటే వాడు ఏం చేస్తున్నాడు తెలుసా, బైక్ కంటే అరే కారే వస్తుందని చెప్పి చాలామంది కార్లు బుక్ చేసుకుంటున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మాకు అలాంటి ట్రిప్పులు అయితే ఇవ్వకూడదు. అలా జేబీఎస్లో డ్రాప్ చేసిన 222 వచ్చింది. క్యాష్ కలెక్ట్ చేసుకున్నా, డ్రాప్ అయిపోయింది. ఒక పికప్ వచ్చింది మాధవపూర్ అంటే తీసుకున్నా, చాలా పర్లేదు కానీ ఇది 20 కిలోమీటర్ పోలే 222 ఇస్తా అన్నాడు. సరే అని తీసుకుంటే చూడండి 1, 2, 3 అట. ఇది పోము మనం అసలు. ఆటోమేటిక్గా ఇక నాకు వేస్తుండ మాధవపూర్ 16 కిలోమీటర్లు అట, 185 అట. చేసేది లేక ఇక యాక్సెప్ట్ అయితే అయిపోయింది. జీబీఎస్ పెర్రర్ గ్రౌండ్ అట. మనోడు పికప్ మనోడు ఇమ్మీడియట్లీ క్యాన్సిల్ చేసిండు. ఎందుకు ముచ్చట ఉంటుంది. ఇక్కడ ఇది దమ్మాయి కూడా అట. 5 కిలోమీటర్ పోతే 200 ఇస్తాడట. అట్లుంది ముచ్చట. సరే తీసుకుందామని అంటే అవుతుందా యాక్సెప్ట్. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి పడ్డది కాలే. ఇక్కడ మాధవపూర్ ఓకే అయిపోయింది. మనోడు ఎక్కడ ఫోన్ చేసి లెట్స్ గో. హలో అంటారు మనకు. లొకేషన్ మన దగ్గర చూపిస్తాను. పాయింట్ జీబీఎస్ వచ్చింది. అక్కడ ఉన్నది వాళ్ళేనైంది వస్తాడు మనోడు వస్తాడు ఆయన అనుకుంటా. మా బైక్ హలో ఎక్కడున్నారు బ్రో? ఇది ఎంట్రన్స్ దగ్గర ఎక్కడ అన్నా? దమ్మాయి కూడా వెళ్ళారు. ఓకే, ఇప్పుడు జేబీఎస్ బస్ స్టాప్ ఆపోజిట్ లో ఉన్నారా? హలో, క్యాన్సిల్ చేసుకుంటారా? ఇక్కడ వేరే ఆటో ఎక్కేసినామా? మరి క్యాన్సిల్ చేయండి, బుకింగ్ మీరేగా చేసింది. వేరే ఆటో ఎక్కేసిండట మనోడు, క్యాన్సిల్ చేసుకుంటారా అంట. పోతాండు. ఓకే, ఫోన్ చేయకపోతే ముందుకు పోతే పరిస్థితి ఏమో. స్టేషన్ చూడండి 58 రూపీస్ అట. పికప్ 2 కిలోమీటర్ అట, డ్రాప్ 500 మీటర్స్ అట. అరే ఇది కార్రా బై అనుకుంటున్నావురా నువ్వు? అమ్మ జీవితం చల్లకుండా బైక్ అనుకుంటానండి. బైక్ కూడా ఎంత ఇయ్యర్రా బాబు. ఫస్ట్ ట్రిప్లో 200 వచ్చింది మనకు. ఇగో ఇది హైటెక్ సిటీ అట, 300 అట. ఇది ఓకే, ఇది హాఫ్ అన్ అవర్ చూపిస్తాను జస్ట్. గో ప్రియారిటీలో వచ్చింది. చలో, ఎంతకేళ్ళకు మంచి పికప్ అయితే వచ్చింది. నేను స్టాప్లో అయితే ఏం పెట్టలే కదా. లెట్స్ గో. ఎక్కడున్నాడు మనోడు? ఏంట్రా బాబు, ఇక్కడ బస్ స్టాప్, రెజిమెంటల్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాడు. లెట్స్ గో. సో ఈ రైడ్లో అయితే మనకు 350 క్యాష్ కలెక్ట్ ఇచ్చి 285 ఇచ్చిండు. 15 రూపాయలు దొబ్బిండు మనకు.
సో ఇంకా రైడ్ అయితే రాలే. మనమైతే హైటెక్ సిటీ సిద్దికి నగర్లో ఉన్నాము. పూరా గల్లీకే తీసుకొచ్చిండు. చూద్దాం నెక్స్ట్ పికప్ కోసం. మనమైతే గో ఆఫ్లో ఉన్నాము. గో ఆన్ చేయాలి. ఇక ఎయిర్పోర్ట్ అట 32 కిలోమీటర్లు 430 ఇస్తా అన్నాడు. 35 కిలోమీటర్లు. నేనైతే పోతలేను, క్యాన్సల్. లక్డీ కప్పులకి ఒక పికప్ అయితే వచ్చింది పొద్దుగాలనే కాబట్టి తీసేసుకున్నాము. ఒక కస్టమర్ కూడా రెడీగా ఉన్నాడు. ఎక్కడున్నాడు అబ్బా? షట్, ఇక్కడ ఉన్నాడా? ఓకే, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. జమ్మున 25 మినిట్స్ 16 కిలోమీటర్స్ మనకు 193 ఇస్తా అన్నాడు. ఇది ఒక 2 కిలోమీటర్స్ 17, 18 అంతే. 10 రూపీస్ పర్ కిలోమీటర్. పొద్దు అలా. ఇంకా తెల్లారులో ఇప్పుడే తెల్లారుతుంది. లొకేషన్కి అయితే వచ్చినాం. కాల్ చేస్తే కట్ చేస్తుంది. పికప్ పాయింట్లో ఉన్నాం ఎగ్జాక్ట్లీ. మెసేజ్ కూడా పెట్టినాం, ఎత్తట్లేదు. ఫోన్ ఖరాబ్ అయిపోయింది. మేడమే కాల్ చేస్తుంది. నెట్వర్క్ దొబ్బింది. మనకైతే లక్డీ కప్పులో డ్రాప్ చేసినాము. ఇక్కడ కాలేజ్ కనపడుతుంది కదా, కాలేజ్ దగ్గర డ్రాప్ చేసినాము. సో ఆ మేడాన్ని డ్రాప్ చేసినాము. మనకైతే 250 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. లోడ్ అవుతుంది. 190 ఇచ్చిండు, 191. ఓకే, 3 ట్రిప్లు అయితే కంప్లీట్ చేసినాము. చూద్దాం. అయితే పికప్ వచ్చింది. గచ్చిబౌలి వెళ్ళాడట మనోడు. లక్కడి పూల్ దగ్గర ఉన్నాడు. మరి పూల్ దగ్గర ఉన్నాడు, దుబ్బేసిండు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని పోదాం. కొంతమంది బుక్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అనవసరంగా మనం ట్రైన్ తీసుకొని అక్కడికి పోయినాక క్యాన్సల్ అనేసరికి డిసప్పాయింటెడ్ అవుతాం. బట్ మనం ముందే కన్ఫర్మ్ చేసుకుంటే పిల్లర్ నెంబర్తో సహా. ఎక్కడున్నారు సార్? క్యాబ్ బుక్ చేసిరు కదా, ఊబర్? హలో, ఎక్కడున్నారండి? క్యాబ్ బుక్ చేసిరు కదా? ఇక్కడే ఉన్నాను. ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాను, చూడండి. ఆటో స్టాండ్ అది పిల్లర్ నెంబర్ ఏమన్నా చెప్పగలుగుతారా? పిల్లర్ నెంబర్ ఉంటుంది అక్కడ? పిల్లర్ నెంబర్ ఏమీ లేదు, అన్ని బోర్డులు అతికించేసి ఉన్నాయి. ఆపోజిట్ పెట్రోల్ బంక్, ఆపోజిట్ పెట్రోల్ బంక్ ఇక్కడ 20-30 ఆటోలు ఉన్నాయి. అచ్చా ఓకే సరే. ఓకే, పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఉన్నారుగా మీరు? వస్తున్నా. పెట్రోల్ బంక్ ఆపోజిట్. సరే వస్తున్నా. రైడ్లో అయితే మనకు 260 రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ వచ్చింది. ఇది గౌలిదొడ్డి MGBS వెళ్ళాలట. సో ఇక్కడ నుంచే తీసేసుకున్నా. ఇట్స్ గో టు ద పికప్ పాయింట్. సో డ్రాప్ అయిపోయాక మీకు అమౌంట్ ఎంత అయింది అనేది ఒకసారి క్లియర్ కట్గా చూపిస్తాను. మళ్ళీ అక్కడి నుంచి ఏమైనా పికప్ పడితే సో ఆఫ్టర్ దెన్ విల్ సీ టోటల్ అమౌంట్. రైడ్లో అయితే మనకు 345 వచ్చింది. నెక్స్ట్ రైడ్ అయితే ఇంకా రాలేదు. సో మొత్తం అయితే మనం 6 రైడ్స్ చేసుకున్నాము. 6 రైడ్స్ 1500 అవుతుంది అనుకుంటా టోటల్. ఇది అప్డేట్ కావాలి మనకు. ఒకటి ఇంటర్సిటీ వచ్చింది 380 ఇస్తాను, 351 ఇచ్చిండు. 1500 అయింది. 6 ట్రిప్స్. చూద్దాం. నెక్స్ట్ ట్రిప్ అయితే రాలే. ఇలా టిఫిన్ చేయలే, ఇంకా టిఫిన్ చేద్దాం. ఇటు సైడ్ ఎగ్జిట్ ఉంది. సాకెత్ లోపలికి వచ్చాము. ఇక్కడ నుంచి లోపలికి తీసుకొచ్చారు లాస్ట్కు. బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వెయిట్ చేద్దాం బుకింగ్ కోసం. మనం అయితే సిఎన్జి అయితే ఫిల్అప్ చేసుకున్నాము. అసలు లైనే లేదు ఇక్కడ. కాప్రా సాకెత్లో డ్రాప్ చేసేసి మంచిగా టిఫిన్ చేసేసుకొని ఇక ఇటు వచ్చేసి సిఎన్జి కొట్టించుకున్నాం. బుకింగ్ అయితే వచ్చింది మనకు. సికింద్రాబాద్ స్టేషన్ కాదులే కానీ అలెగ్జాండర్ రోడ్ అని వచ్చింది.
సో మనకు పికప్ ఇక్కడ అంటే 5 కిలోమీటర్స్ చూపిస్తుంది. 3.7. ఓకే, లెట్స్ గో. ఎందుకో డౌట్ వచ్చింది, కాల్ చేసి కనుక్కుందామని. మేడం క్యాబ్ బుక్ చేసారు ఊబర్. అదే ఎక్కడ మేడం పికప్ ఎక్కడ రావాలి? అచ్చా దాత్రి రెసిడెన్సీ. ఓకే మేడం, అదే వచ్చింది నాకు కూడా. ఓకే మేడం, వస్తున్నా. ఒక 5 minutesలో అక్కడ ఉంటా. అది అట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. కన్ఫర్మ్ చేసుకుంటే కొంచెం నమ్ముకుంటుంది, లేదంటే వేరే క్యాబ్ వచ్చింది అనుకో చేసేసుకొని వెళ్ళిపోతుంది ఇక. సో ఇంకొక 2 minutes రేడియేషన్లో మనమైతే కస్టమర్ పికప్ దగ్గరలో ఉన్నాము. మనకు ఈ పికప్ లొకేషన్ అనేది చాలా లాంగ్ నుంచి చూపించింది, బట్ నేనైతే ఇక్కడ షార్ట్ కట్ ఒక గల్లీ చూపించింది, ఆ గల్లీలోకి వెళ్ళి వెళ్తున్నా. కొన్ని గల్లీలకి వెళ్తే కొన్ని లక్ ఉండి తీసుకుపోవచ్చు, కొన్ని అక్కడ అడ్డంగా డెడ్ ఎండ్ ఉండొచ్చు. మేబీ చెప్పలేము. నేనైతే అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ తోటే వెళ్తున్నా, ఉంటుంది దారి ఖచ్చితంగా అనే ఉద్దేశంతో. బట్ మీరైతే చూసుకోండి. 2 minutes అయితే చూపిస్తుంది మనకు పికప్ లొకేషన్. ఆల్మోస్ట్ ఐటీసీ లైన్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాము. సో ఈ పక్క ఈ లైన్ పోతున్నాం కదా, ముందు పోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఆ గల్లీలో పికప్ చేసుకోవాలి మనము. మీరే విన్నారు కదా, కస్టమర్ అయితే రెడీగానే ఉన్నారు. సో పికప్ చేసుకొని సికింద్రాబాద్లో డ్రాప్ చేసినాక మళ్ళీ మీతోటి ముచ్చట పెడతా. బాయ్. పొద్దుగాల స్టార్ట్ అయిన 4:30, 4 o'clock కాబట్టి నిద్ర వచ్చింది. కొద్దిసేపు అయితే కార్ పక్క పెట్టి సికింద్రాబాద్లో పడుకున్నా. సో నిద్ర కళ్ళ మీదకి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా పడుకోవాలి. ఇప్పుడు ఇంకో పికప్ వచ్చింది మనకి ఇక్కడ జేబీఎస్ నుంచి. ఒకసారి అయితే కాల్ చేసి సంగీత అట, ఒకసారి ఉన్నదా లేదా. ఆల్మోస్ట్ మనం నియర్ బై వచ్చేసినాము జేబీఎస్కు. ఎందుకైనా మంచిది కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ నుంచే బ్యాక్వర్డ్ అయిపోవచ్చు అనే ఉద్దేశంతో నేనైతే కాల్ చేస్తున్నా. గేట్ నెంబర్ 2 దగ్గర ఉందట, పికప్ పెట్టింది. మరి ఇది ఓకే, తనే బుక్ చేసింది. ఫోన్ అయితే రింగ్ అవుతుంది. నో రెస్పాన్స్. ఐ థింక్ ఏమీ లేదనుకుంటా. సో ఈ డ్రాప్ వచ్చేసి కొండాపూర్ వెళ్ళాలి, 1 hour జర్నీ. నాట్ రెస్పాండ్. లైవ్ లొకేషన్ కూడా కనిపించట్లేదు. బట్ ఏదన్నా బుక్ చేసుకొని వెళ్ళిందా మరి ఏంది అనేది డౌట్. నాట్ రెస్పాండింగ్. సరే డాటా కాల్ ఆప్షన్ ఇచ్చిండు. సరే డాటా కాల్ చేసి అయితే ట్రై చేద్దాం. ఆల్మోస్ట్ లొకేషన్ కూడా వచ్చేసిన. జస్ట్ యూ తీసుకుంటే పికప్ లొకేషన్. ఓ కాలింగ్ చేస్తుంది తనే. హలో, ఎక్కడున్నారు బ్రదర్? క్యాబ్ బుక్ చేసారు 907. అంటే ఎగ్జిట్ బస్సులు ఎగ్జిట్ అయ్యే దగ్గర ఉన్నారా? అచ్చా ఓకే వస్తున్నా నేను. ఓకే వస్తున్నా నేను. ఇక్కడ సిగ్నల్ దగ్గర ఉన్నా, యూటర్న్ చేసుకుంటున్నా, వస్తున్నా. ఓకే
ఓకే, ముందే ఆగుతా చూడండి. నా వెహికల్ నెంబరు చూడండి ఒకసారి, వైట్ కలర్ కార్. సో ఇది మొత్తానికి అయితే పికప్ చేసుకొని కొండాపూర్ వెళ్ళిపోయిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తా. డ్రాప్ అయిపోయినాక అమౌంట్ ఎంత అయింది అనేది అయితే మీకు చూపిస్తా చూడండి. మనకైతే ఇంకో రైడ్ కూడా వచ్చింది. ఎక్కడికో వెళ్ళాలట, ఇది చిన్న రైడ్ 7 కిలోమీటర్స్. లెట్స్ గో. ఓ అమ్మ, ఆల్రెడీ వెళ్తూనే ఉన్నారు. ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ, రాజారావు అట. సరే కన్ఫర్మ్ చేసుకుందాం ఒకసారి, ఎందుకైనా మంచిది. రాజారావు పేరు మీద బుకింగ్ వచ్చింది మాకు ఇక్కడ కూకట్పల్లి నుంచి. బుక్ చేయలేదు, స్టాప్ చేశాను. చేసే లోపల ఇంకో ముందు పలికించారు, ఆపేశాను. అది మధ్యలో ఆఫ్ కాలేదండి మరి, నాకు బుకింగ్ ఆల్రెడీ అలర్ట్ అయింది. క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేయండి. ఓకే అండి. అట్లా ఉంటారు. మనోడు బుక్ చేసుకున్నాడు, ఎక్కడ దాకా వెళ్ళిపోయింది ఆల్రెడీ. బొటానికల్ గార్డెన్ రోడ్డుకి వెళ్ళాలి. వేరేది వచ్చిందట, వెరిఫై అయ్యేలోపు వేరేది వచ్చిందట. ఏపీ మాల్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇక్కడ ఎందుకు స్టాప్ అయినా అని నాకు మెసేజ్ పెడతాడు. మనతో క్యాన్సిల్ చేయించినాము. మనకైతే టోటల్ 8 ట్రిప్స్ 2343 రూపీస్ అయితే అయింది. సో ఎన్ని కిలోమీటర్స్ తిరిగినా అంటే 170 కిలోమీటర్స్ అయితే తిరిగినా ఇప్పటి వరకు. వెయిట్ ఇంకా డ్రాప్ అయితే పికప్స్ అయితే ఇంకా రాలేదు. ఇక్కడ గోవా ఆఫ్ చేసిన కాబట్టి గోవా అని చెప్తే వచ్చేది. వద్దన్న పికప్లు ఊకోడు ఇయ్యండి. లోదా బ్లెజా నుంచి అయితే పికప్ వచ్చింది, ఆనంద్ కుమార్ అట. లైట్స్ గో టు ద పికప్ పాయింట్. ఏం చెప్తాం మరి, తప్పని పరిస్థితి. ఇది సికింద్రాబాద్ కలిసి కూడా వెళ్ళాలట. ఇక 3.2 కిలోమీటర్స్ చూపిస్తుంది. లెట్స్ గో. నిన్ను వీడను నీడను నేను అంటున్నాయి పికప్లు. ఏం చెప్తాం, తప్పని పరిస్థితిలో ఇక తీసుకొని పోవాల్సి వస్తుంది. 220 రూపీస్ ఏమో ఇస్తాడట. 13 కిలోమీటర్స్, ఇదొక 3 కిలోమీటర్స్, 16 కిలోమీటర్స్. ఇంత ఎండలా ఇట్లా ఏసీ వేసుకొని ఎంత వర్కౌట్ అయితే, ఎట్లా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నా ఊబర్ సార్? ఎట్లా వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ కానీ పికప్లన్నీ ఎందుకు ఇస్తున్నారు? ఇలా చూసి ఇవ్వండి. మనోడు ఫోన్ చేస్తాడు. ఇక ఇట్లయితే మనకు 253 వచ్చింది. మనకు 260 ఇచ్చేసిండు. అట్లా పోతాడు, గల్లీలో పోయిండు. మనకు ఇంకైతే రైడ్ అయితే రాలే. మొత్తానికైతే మనకు 2500 అయితే అయినట్టే. రైడ్లో మనం జనరల్ బజార్ రోడ్లో అయితే ఉన్నాము. ఇస్తున్నాడు 230 ఇచ్చిండు, 240 ఇస్తా అన్నాడు, 230 ఇచ్చిండు. ఎనీవే 9 ట్రిప్స్ 2500 అయింది. ఇప్పుడు గోవా చేసుకున్నాం. అయితే ఇక్కడ జేబీఎస్ వెనకాల ఇక్కడ మారేడుపల్లి నుంచి అయితే ఒక పికప్ వచ్చింది. నార్సింగ్ వెళ్ళాలట. 24 కిలోమీటర్స్ చూపించింది. 398 చూపించిండు. తీసుకున్నా, ఇక బెటర్ ఉందని తీసుకున్నా. ఇక మిగతా ఇంతకంటే దరిద్రంగా పడుతున్నాయి. మరి ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరైనా ఎట్లా దింపాలో ఏందో అర్థం కావట్లే. పిల్లలు అనుకుంటా, స్కూల్ పిల్లలు అనుకుంటా. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే 380 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో ఇంకో రైడ్ వచ్చింది భయ్య మనకైతే. ఇది మళ్ళా తిరుమలగిరికి డ్రాప్ కోట క్యాన్సల్ చేసుకున్నాడు మనడు. ఓకే మేడం. సో చూసి కదా మనకు 527 వచ్చింది బిల్లు. సో టోటల్ అయితే మనకు 448 ఇచ్చిండు. సో మనకు 3396 11 ట్రిప్స్ అండి. చూద్దాం, ఇక లంచ్ చేసుకుందాం. 328 అంతవరకు చేయలేదు లంచ్. ఆఫ్టర్ మళ్ళీ స్టార్ట్ అవుదాం. అయితే రైడ్లో 340 రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు 240 ఇస్తాడు. 100 రూపీస్ దొబ్బుతా అని అన్నాడు. సో ఎనీవే మనం అయితే 14 ట్రిప్స్ అయితే చేసినాము. 14 ట్రిప్స్ అయినా ఏంటి అప్డేట్ కాలేదు. 13 దేవుడా, అంతే. ఏం చేస్తున్నాం, 13 ట్రిప్స్ 234 ఇచ్చిండు. ఓకే 3733. ఓకే లెట్స్ గో. ఇక
మొత్తానికైతే కప్ ఆఫ్ టీ తాగడానికి అయితే వెళ్తున్నా. ఇక్కడ చౌరస్తాలో బాగుంటుంది చాయ్. సో చాయ్ తాగిన తర్వాత, ఎందుకంటే నిద్ర బాగా వస్తుంది అసలు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి స్టార్ట్ అయిపోయినా కదా. అందుకనే ఆల్రెడీ మార్నింగ్ పడుకున్నా, ఒక 25 minutes పడుకున్నా, కానీ బట్ సరిపోలే. సో ఇప్పుడు కూడా వస్తుంటే ఆల్రెడీ ఇట్లా పడిపోయి ఇట్లా చక్కెర వచ్చినట్టు, ఇట్లా నిద్ర వచ్చినట్టు వచ్చేసింది. కాబట్టి ఒక కప్ ఆఫ్ టీ తాగినాం అనుకో. యాక్చువల్లీ సిఎన్జి కూడా అయిపోయింది. ఇప్పటివరకు 2275 kilometers తిరిగినాము. మనము 3733 rupees అయితే చేసినాము. సో ఇంకా రైడ్ అయితే రాలేదు. గో ఆన్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా కొంచెం అయితే పీక్ టైం స్టార్ట్ అవుతుంది. సో అందుకనే ఇక నేనైతే గో ఆన్ చేయలేదు. చూద్దాం, కప్ ఆఫ్ టీ తాగుదాం ఈలోపు. ఓకేనా? ఒకసారి వీడియోను లైక్ అయితే చేయండి. మనకు డ్రైవర్లు అయితే కావాలి బ్రదర్. డ్రైవర్ ఎవరైనా మంచి నమ్మకమైన డ్రైవర్ కావాలి. మంచిగా చేసుకొని బ్రతుకుతా అనుకునే డ్రైవర్ మాత్రం కావాలి. టైంపాస్ డ్రైవర్లు అయితే మనకు వద్దు. మంచిగా చేసుకొని బ్రతికే డ్రైవర్లు అయితేనే. సో కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో ఒకసారి అయితే ఫోన్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కోండి. ఓకేనా? లెట్స్ గో. అయితే ఒక పికప్ వచ్చింది గిరిధర్ అట యూసఫ్ కూడా. మంచిగా సిఎన్జి స్టేషన్ దగ్గరికి వేసిండు. పోయి అక్కడ డ్రాప్ చేసి సిఎన్జి కొట్టించుకుందాంపా. ఈ రైలు అయితే 250 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చేసింది, కానీ మల్కాజ్గిరి వెళ్ళాలట ఇది. సో మనకేమో లేదు అసలు సిఎన్జి కొట్టించుకోవాలి. అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒక పికప్ అయితే వచ్చింది. యూసఫ్ కూడా అలా మనం సిఎన్జి అయితే ఫుల్ చేసుకున్నాము. ఫుల్ చేసుకున్న తర్వాత పికప్ అయితే వచ్చింది. పికప్కి అయితే వెళ్తున్నా. లెట్స్ గో. ప్రెస్టేజ్ హైఫీల్డ్కి అయితే డ్రాప్ చేసినాం. 324 వచ్చింది. ఇందాక 310 వచ్చిందని చెప్పింది మా పాప అని అంటుంది మేడం. ఎనీవే ఇంకా మనకు పికప్ అయితే రాలేదు ఇక్కడ. సో మొత్తం బుర్జ్ ఖలీఫా లాంటి టవర్ లాంటి బిల్డింగ్స్ అయితే ఇక్కడ కనపడతాయి అన్నట్టు ఈ ఏరియాలో. అయితే 300 ఇచ్చిండు. మొత్తానికైతే 4,276 రూపాయలు అయితే అయింది. సో ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్ అంటే 309 kilometers అయితే తిరిగినాము. లైట్స్ గో. ఇక్కడ డ్రాప్ అయిపోయింది. ఇక డ్రాప్ అయిపోయి ఇక్కడ పక్కనే పెట్టుకుంటే మనకు ఇంకో పికప్ వచ్చింది. గొట్టపు అనే పేరుతోటి వచ్చింది మనకైతే. కాంటినెంటల్ హాస్పిటల్లో పికప్ ఉంది. వైరి మార్గ్ మియాపూర్లో డ్రాపు. సో మియాపూర్లో డ్రాప్ చేసేసి అక్కడి నుంచి మనము సికింద్రాబాద్కు ట్రిప్ వేసుకొని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి. అంతే మన పనిగా. సో చూద్దాం. 367 ఇస్తాడు మనకు 17 kilometers. లెట్స్ ట్రై. రైల్లో అయితే 327 అయితే వచ్చింది. 18 kilometers అయితే వచ్చినాము. మనకి ఎంత వచ్చిందో లోడింగ్ పడుతుంది. లోడింగ్. ఓకే, 345 ఇచ్చిండు మనకు. దీంతో 4,600 అయింది. 16 trips అయినాయి. ఇక ఇక్కడ నుంచి ట్రిప్స్ కూడా ఈ టైంలో. బట్ వెయిట్ చేద్దాం, ఏమన్నా మన కోసం ఏమైనా దొరకకపోతుందా. 61 రూపాయి అట ఇదట. ఇక్కడ పికప్ చేసుకొని అశోక వన్ మాల్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ డ్రాప్ చేయాలి. జస్ట్ 2.5 kilometers ఉంది. సో పికప్ కూడా ఇక్కడ 1.6 kilometers చూపించిండు. బట్ ఈయన గారు ఇటు సైడ్ వస్తేనే ఇటు సైడ్ పికప్ చేసుకుంటా అంటేనే, లేదంటే క్యాన్సల్. అయితే ఆటో పేమెంట్ వచ్చేసింది మనకైతే. ఎంత వచ్చిందో చూపిస్తాను. దారుణం 64 రూపాయలు ఇచ్చిండు. 3 kilometers మళ్ళీ యూటర్న్ చేసుకొని పోవాలి. ఇక నేను ఉప్పలు ఇచ్చిండు. నేను అది పెడితే ఇది మనోడు ఇది ఇచ్చిండు. మనోడు ఎక్కడున్నాడు? 20 kilometers 250 ఇస్తా అన్నాడు. ఖాళీగా పోయే బదులు వేసుకపోయి బెటర్ కదా. మనకైతే ఒక పికప్ అయితే డ్రాప్ అయిపోయింది. 238 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ రైడ్ అయితే రాలేదు. మనం వెళ్ళిపోదాం. ఇక కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వచ్చిన. ఉప్పల్ నుంచి ఖాళీగా వచ్చేసిన. ఇక ఎందుకు ఇక నా వల్ల అయితేలే. వస్తుంటే కూడా 2-3 పికప్లు పడ్డాయి.
మొత్తానికైతే 4,924 రూపాయలు, 76 రూపాయలు తక్కువ, 5,000 రూపాయలు అయింది. సో రౌండ్ ఫిగర్ 5,000 వేసుకుందాం అనుకో. 18 ట్రిప్స్ అయితే కొట్టినాం మనం ఇవాళ. 18 ట్రిప్స్ 16 అవర్స్ 17 అవర్స్ దగ్గర 10 నిమిషాలు అయితే 17 అవర్స్ అయింది దగ్గర. 17 అవర్స్ లాగిన్లో ఉన్నాం గైస్ మనము. 18 ట్రిప్స్ కొట్టినాము. సో ఇది ఇప్పటివరకు క్యాష్ కలెక్ట్ అయితే 5,265 క్యాష్ కలెక్ట్ అయింది. రేపు మనం పేమెంట్ చేయాలి ఇది. ఓకే, ఇది ఇప్పటివరకు అయితే వీడియో, ఎర్నింగ్ వీడియో. రేపు 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 వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. నిద్ర వస్తుంది బాగా. టైము 10:41 అవుతుంది. పోయి రెడీ అయ్యి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పడుకొని రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కొంచెం నా కష్టానికి ప్రతిఫలంగా ఒక లైక్, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోకి రావాలనుకునేవారు, లేకపోతే డ్రైవింగ్ డ్యూటీ కోసం ఎవరైతే ఉన్నారో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చిన, ఒకవేళ నెంబరు ఆన్ ది స్పాట్లో ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు నెంబర్ లేదనుకో, ఒకసారి తెల్లారి చెక్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి నెంబర్ ఇవ్వడం మర్చిపోతా, లేదంటే లాస్ట్ వీడియోలలో చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఆ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ నెంబరు. సో మీరు కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకేనా? మీకు లీజింగ్ కావాలన్నా లీజ్ కమ్ ఓను, లీజ్ కమ్ రెంటు, అన్నీ రకరకాలుగా ఉన్నాయి. సో మీది ఏ ప్రాసెస్ కావాలంటే ఆ ప్రాసెస్లో తీసేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, రైట్, బాయ్.